వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకిప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఎన్నో సందేహాలు. అంటే నేను ఎలా చదవాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, ఎలా మార్క్స్ అంటే మార్కుల కంటే కూడా ర్యాంక్ ఎంత ఉండాలి. కానీ నాతో పాటు ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం మంచి ర్యాంక్ వస్తుంది కదా, నాకెందుకు తగ్గుతుంది, అంటే వాళ్ళకు నాకు ఎక్కడ డిఫరెన్స్ ఉంది అని ఎప్పుడు కూడాను ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ రీసెంట్గా ఒక అబ్బాయి వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను. ఏంటి అంటే, మేడం నేను కటింగ్ ఇలా చేపించుకున్నాను, నన్నేమో అందరూ కూడా అరుస్తూ తిడుతూ ఉన్నారు, మా క్లాస్లో ఇంకొక అబ్బాయి కూడా అదే కటింగ్ చేపించుకున్నాడు, ఆ అబ్బాయిని మాత్రం ఏమీ అనట్లేదు, ఎందుకు అని అడిగాడు. అంటే ఎంత అమాయకంగా అడిగాడు అంటే, నిజం కదా, అందరం సేమే కటింగ్ చేపించుకున్నాము, మరి నన్ను ఎందుకు ఫోకస్ చేశారు, అతన్ని ఎందుకు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ఏ పని చేసినా కూడా అనే డౌట్ అడిగాడు. ఇక్కడ మనందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. ఏంటి అంటే, మనము మన యాక్టివిటీస్ని బట్టి మన ఐడెంటిటీ మారిపోతుంది అక్కడ. అంటే ఇక్కడ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక అబ్బాయి బాగా బాగా హెయిర్ పెంచేసి బట్టలు కూడా ఏదో వేరే అంటే పాష్ కల్చర్లో ఉంటాయి కదా, అలాంటి బట్టలన్నీ వేసి అక్కడ చినిగిపోయినవి ఇక్కడ చినిగిపోయినవి అన్నీ వేసి వస్తూ ఉన్నాడు అనుకోండి స్కూల్కి. అతనికి స్టేట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఫస్ట్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చూసి, ఆ కటింగ్ చూసి మన చూసే విధానం మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. ఏం చెప్తారు అప్పుడు? మనకు మైక్ తీసుకొని అందరూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తి అంతా వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఏమంటారంటే, ఆ అబ్బాయి 1 గంట కూడా టైం వేస్ట్ చేసుకోకుండా, తన బాడీ మీద తనకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ చూపించకుండా, అటెన్షన్ లేకుండా ఎప్పుడు చదువు 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 అని చదువుతూ ఉండడం వలన ఈ ర్యాంక్ వచ్చింది. కనీసం తను కటింగ్ చేపించుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా తను మర్చిపోయాడు. అంటే కంప్లీట్గా చదువుకు మాత్రమే త్యాగం చేసేసాడు టైం అంతా అనే విధంగా మన మీడియాలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మన సమాజంలో మాట్లాడుకునే వాళ్ళ విధానం కూడా అలానే ఉంటుంది. అవును, ఆ అబ్బాయి అస్సలు తెలిసినా ఎక్కడా కనిపించాడు, ఏది కూడా ఒక స్టైల్ అనేది ఏం ఉండదు, ఎప్పుడు చూసినా చదువు ఒక్కటే ప్రైమరీగా చూస్తాడు. అందుకే ఈ ర్యాంకు సాధించాడు, ఇంత సక్సెస్ అనేది తను చేరుకున్నాడు అని చెప్తారు. అదే కటింగ్ చేపించుకున్న అబ్బాయి ఫెయిల్ అయినప్పుడు మన చూసే విధానం, మన ఆలోచన విధానం, మన కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే అదే కటింగ్ అదే విధంగా ఉండేటటువంటి ఆ అబ్బాయే ఫెయిల్ అయ్యాడు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చెప్తాను తెలిసిన, ఎప్పుడు చూసినా స్టైల్, ఆ చింపిరి జుట్టు చూడు ఎట్లా ఉందో, ఆ బట్టలు చూడు ఎట్లా ఉన్నాయో, ఇంకా అబ్బాయికి చదువు రావాలంటే, చదువు అబ్బాలంటే ఎక్కడ అబ్బుతుంది? ఎప్పుడు చూసినా కూడా ఆ స్టైలు, అదే విధంగా తను చేసేటటువంటి యాక్టివిటీస్, చదువు మీద ధ్యాసే ఉండదు. ఎప్పుడు ఏదో స్టైల్గా ఉండాలి, వాళ్ళని ఫాలో కావాలి, వీళ్ళని ఫాలో కావాలి అని తిరుగుతూ ఉన్నాడు కదా, వీడికి చదువు ఎక్కడి నుంచి వస్తుంది అని అనేస్తారు. అక్కడ ఇక్కడ సేమ్, అటైర్ అనేది సేమ్, కానీ వాళ్ళ యాక్టివిటీ ఎప్పుడైతే ఫస్ట్ వచ్చాడో తను మనసులో ఎక్కడ కూడా తన మీద అటెన్షన్ అనేదే లేదు, చదువు ఒక్కటే తను చూసుకున్నాడు కాబట్టి సక్సెస్ సాధించాడు అన్నాం. అదే ఫెయిల్ అయిన వెంటనే ఏమంటూ ఉన్నాం, అదే హెయిర్ని ఎప్పుడు చూసినా కూడా స్టైల్ మీద ఉండేటటువంటి ఇంట్రెస్ట్, బయట తిరగడానికి ఉండే ఇంట్రెస్ట్, బట్టల మీద ఉండే ఇంట్రెస్ట్, చదువు మీద లేదు, ఇంకా చదువు ఎక్కడొస్తుంది అంటున్నాం. కాబట్టి మనము ఏం చేస్తూ ఉన్నాం? ఇప్పుడు ఈ అబ్బాయి అడిగిన క్వశ్చన్కి అర్థం ఏంటి? ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే, అతను చదువుతూ ఉన్నాడు, దాంతోపాటు తనకి ఇష్టమైనటువంటివి చేయాలనుకున్నటువంటివి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే పక్కన వాళ్ళకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం ఓన్లీ అటైర్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదువు మీద కంప్లీట్గా మనం ఫోకస్ లేదు అనుకోండి, అప్పుడు కంపల్సరీ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపులే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను మనం ఏం చేస్తున్నాం, ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాం, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మనం చేసే
వర్క్ ఎలా ఉంది, మనం వెళ్ళేటటువంటి మార్గం ఎలా ఉంది, మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే నిన్న తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము అనేది ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ కొద్దిమంది చాలా రోజులు అయిపోయింది మేడం, ఎలాంటి మీరు కంటెంట్ ఇవ్వట్లేదు, ఎలాంటి సెషన్స్ తీసుకోలేదని అడుగుతూ ఉన్నారు. కొంచెం బిజీ షెడ్యూల్డ్ వలన నేను క్లాసెస్ కండక్ట్ చేయలేకపోయాను. ఇంకా నేను కొంచెం ఫ్రీ అయిపోయాను అంటే 100% క్లాసెస్ తీసుకుంటాను. మన ఛానల్లో వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అందరికీ ఆల్ ది బెస్ట్. మన పిల్లలకి చదువుతో పాటు వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చి వాళ్ళ మీద వాళ్ళకు ఒక నమ్మకం కలిగే విధంగా మనం మోటివేట్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.